హాయ్ అండి. బిగ్ బాస్లో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరుగుద్ది అనుకున్నాం, కానీ ఆయిషా గారికి ఫీవర్ వచ్చిందంటండి. డెంగ్యూ మరియు టైఫాయిడ్ ఫీవర్ ఏదో వచ్చిందంటండి. ఆమెకి బాగుంటే నేను సర్వైవ్ అవ్వగలను అనుకుంటే తను వస్తుంది, లేకపోతే సింగిల్ ఎలిమినేషనేనండి. ఆవిడ వస్తే డబుల్ ఎలిమినేషన్, ఆవిడ రాకపోతే సింగిల్ ఎలిమినేషన్ అండి ఈ వీక్. అలాగే ఓటింగ్ ప్రకారానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో తనూజ గారు ఉన్నారు. సెకండ్ ప్లేస్లో అయితే సోల్జర్ కళ్యాణ్ ఉన్నాడండి. లాస్ట్ త్రీ ప్లేసెస్లో డేంజర్ జోన్లో ముగ్గురు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ అండ్ రమ్య మోక్ష. వీళ్ళ ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారండి. అలాగే ఈరోజు ఎలిమినేట్ అయ్యేదైతే 100కి 100% కూడా రమ్య మోక్ష గారిని అనుకుంటున్నామండి. ఎందుకంటే రాము రాథోడ్కి అంత నెగిటివిటీ లేదు బయట, దట్టు తనకి ఒక సింపతి అనేది ఉంది హౌస్లో. అలాగే సాయి శ్రీనివాస్కి కూడా ఎలాంటి నెగిటివిటీ లేదు బయట. ఈ రమ్య మోక్షకి అయితే బయట చాలా అంటే చాలా నెగిటివిటీ ఉందండి. అలాగే తను మాట్లాడే విధానం కూడా అలాగే ఉందండి. మీరేమనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీక్ 100కి 1000% అంటే ఈరోజు ఎలిమినేట్ అయ్యేది రమ్య మోక్ష గారేనండి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఒక గుడ్ న్యూస్ అండి, ఈరోజు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కూడా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.